హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త బుక్ గురించి నేర్చుకుందాం. మీరు రొటీన్గా డైలీ చదివే బుక్సే కాకుండా నవీన్ హిందీ పరిచయ్ తెలుగు మాధ్యం దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ మెడ్రాస్ వాళ్ళు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. హిందీ ఎగ్జామ్స్ అని ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి 2 సాటర్డేని మనకి ఎగ్జామ్ జరుగుతుంది. వాళ్ళు మనకి బుక్ కూడా వాళ్ళే పంపిస్తారు. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు కవర్ పేజ్ చూడండి, కవర్ పేజ్ అయితే యానిమల్స్ ఉండి పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్గా బుక్స్ అన్నీ చదువుతూ ఎంత బాగుందో. ఇప్పుడు మనం లోపల చూద్దాము, బుక్ లోపల ఏముందో. చూడండి, చాలా బాగుంది. బుక్ కలర్ కానీ ఫాంట్ సైజ్ కానీ చాలా మనకి మంచిగా ఇచ్చారు. ఫస్ట్ లెసన్ చూడండి, పిక్చర్స్ ఇచ్చారు. హాతీ, ఎలిఫెంట్కి ఈ పిక్చర్కి సంబంధించి సెంటెన్సెస్ కూడా ఇచ్చారు మనకి. ఫస్ట్ లెసన్ ఈజీగానే ఉంటుంది. అలాగే చక్కగా 3rd క్లాస్ నుంచి పిల్లలకి ఒక 8-9 ఇయర్స్ అలా 3rd క్లాస్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 10th వచ్చేటప్పటికి చక్కగా ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. వాళ్ళకి హిందీ అంటే భయం పోతుంది, ఫస్ట్ ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూడండి, పిక్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆన్సర్స్ మనకి బిఫోర్ లెసన్స్లోనే ఉంటాయి కదా. ఇది ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ ఆల్సో సేమ్ పిక్చర్స్, రిలేటెడ్ సెంటెన్సెస్. ఎంత పిక్చర్స్ అవి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. పిల్లలకి చక్కగా స్పోకెన్ హిందీ కూడా ఈజీగా వస్తుంది. పడో ఆర్ లిఖో అని ఇది కూడా అక్షరాభ్యాస్ కూడా ఇచ్చారు మనకి. ఎగ్జామ్స్ జనరల్గా ఏముంటుందిలే, పరిచయ ఎగ్జామ్స్ అవి బుక్లో చూసి రాయడమేగా అనుకుంటారు. అలా ఉండదు అసలు. చక్కగా పిల్లలకి మనం నేర్పిస్తే వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. లాంగ్వేజెస్ మోర్ దెన్ 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి కాబట్టి, హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కదా, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ స్కూల్లో టీచర్స్ యాజ్ వెల్ యాజ్ పిల్లలు కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి హిందీ మనం ఇంట్రెస్ట్తో ఇలా ఎక్స్ట్రా వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది. ఇది సెకండ్ లెసన్. థర్డ్ లెసన్, దిస్ ఈజ్ ఫోర్త్ లెసన్. ఫోర్త్ లెసన్ నుంచి చూసారు మనకి సెంటెన్సెస్ ఇంకా ఎక్కువ ఇచ్చారు. మురళి కితాబ్ దే రహా హై, బుక్ ఇస్తున్నాడని ఇలా మనకి ఈజీగా అర్థమవుతుంది. చక్కగా వాళ్ళకి స్పోకెన్ హిందీ బాగా వస్తుంది. నేను మా పాపకి ఎగ్జామ్ రాయిస్తున్నాను, తను చక్కగా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్స్కి. ఇక్కడ బారహ్కడి కూడా ఇచ్చారు చక్కగా. బారహ్కడి మొత్తం ఒకే చోట ఇవ్వకుండా చక్కగా ఒక లెటర్కి సంబంధించి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం ఇలా ఇచ్చారు. దిస్ ఈజ్ ఫోర్త్ లెసన్, పడో ఆర్ లిఖో. పిక్చర్స్ చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయో. పిల్లలు బుక్ చూడగానే, మా పాప అయితే అసలు కాసేపు కూడా వదలదు. ఈ ఎగ్జామ్ రాయడం కోసం తన బుక్స్ అన్నీ తన వర్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుని, అమ్మ ఈ బుక్ చదువుదామని ఈ బుక్ చాలా ఇంట్రెస్ట్తో చదువుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొన్ని లెసన్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జామ్ పేపర్ గురించి కూడా చూద్దాము. ఎలా ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలా ఉంది, ఎన్ని మార్క్స్కి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.